హలో ఎవరివన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు డీజిల్ ఇంజిన్ మీద ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చూస్తే ఇన్ అన్ ఇంజిన్ వర్కింగ్ ఏ డీజిల్ సైకిల్ హ్యాజ్ ఏ కంప్రెషన్ రేషియో 15:1. అంటే మనకేం చెప్తున్నాడు, కంప్రెషన్ రేషియో 15 అని చెప్తున్నారు. అండ్ expansion ratio 8:1. so expansion ratio 8 అని చెప్తున్నారు. ఓకే, the present temperature at the beginning of the compression are 1 bar and 40 degrees. ఓకే, మన బిగినింగ్ ఆఫ్ ద కంప్రెషన్ దగ్గర మనకి 1 bar ప్రెజర్ ఉంది. అంటే P1 = 1 bar, T1 = 40 degrees కదా. 40 + 273 చేసామనుకో మనకి 313 కెల్విన్స్ వస్తుంది. మనం ఎప్పుడైనా టెంపరేచర్ని కెల్విన్లోకి చేంజ్ చేస్తాం. ఓకే, రెస్పెక్టివ్లీ ప్రెజర్ బిఫోర్ ద హీట్ రిజెక్టెడ్ ఈజ్ 2.411 bar. ఓకే, మనకి P4 ఇచ్చినట్టు అనమాట. ఓకే, ప్రెజర్ బిఫోర్ హీట్ రిజెక్షన్ అంటే లాస్ట్ ప్రాసెస్ కదా. సో P4 అనమాట. P4 = 2.411 bar. ఓకే, మనల్ని 8th స్టాండర్డ్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయమను. ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్, 8th స్టాండర్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద సైకిల్ ఒకటి, మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఎటైన్ ఇన్ ద సైకిల్. ఓకే, మ్యాక్సిమం ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఎక్కడ ఎటైన్ అవుతాయి అనేది కూడా అడిగారు. మనకి ఫస్ట్ ఏ స్టాండర్డ్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే రో తెలియాలి. మనకి ఈ ప్రాబ్లంలో ఎక్కడ రో అనేది ఇవ్వలేదు, కానీ మనం కట్ ఆఫ్ రేషియోని, అదే రోని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా, మన కంప్రెషన్ రేషియో ఇచ్చారు, ఎక్స్పాన్షన్ రేషియో ఇచ్చారు. సో కట్ ఆఫ్ రేషియో రో = కంప్రెషన్ రేషియో బై ఎక్స్పాన్షన్ రేషియో. ఓకే, కంప్రెషన్ రేషియో 15, ఎక్స్పాన్షన్ రేషియో 8. ఈ రెండింటిని క్యాషువల్లో కాల్కులేట్ చేస్తే 1.875 అనేది వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటి, ఇక్కడ నేను ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే, ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్ = 1 - 1 by R power (Γ-1) by rho into rho power (Γ-1) by గామా ఇంటూ రో -1. ఓకేనా, ఈ ఫార్ములాలో మనకి ఈ వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, 1 - 1 by R అంటే కంప్రెషన్ రేషియో కదా. సో కంప్రెషన్ రేషియో మనకి 15 ఇచ్చారు. పవర్ గామా అంటే 1.4 - 1 ఇంటూ రో మనకి 1.875 వచ్చింది. పవర్ 1.4 - 1 by 1.8 గామా కదా, 1.4 ఇంటూ రో అంటే 1.875 - 1. ఓకే, ఈ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ వాల్యూని మనం క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 0.338 అనేది వస్తుంది. ఓకే, ఇంటూ ఈ వాల్యూని అంతా మనం క్యాషియోలో కాల్కులేట్ చేస్తే 1.1518 వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి 1తో మైనస్ చేస్తే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్ = 0.6107 అనేది వస్తుంది. మనకి ఎఫిషియన్సీ అనేది ఎప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో చెప్తాం కాబట్టి 61.07%. ఓకే, చాలా ఈజీ. ఎఫిషియన్సీ ఆఫ్ డీజిల్ ఇంజిన్ ఫైండ్ అవుట్ చేసామంటే మనకి స్టెప్ 1A అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ మనం మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఎటైన్ ఇన్ ద సైకిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఓకే మీరు డయాగ్రామ్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాబ్లంలో P1 ఇచ్చారు. ఓకే, 1 bar అని ఇచ్చారు. హీట్ రిజెక్టెడ్ అయ్యే ముందు ఉన్న ప్రెజర్ ఇచ్చారు. ఓకే, అంటే అదేంటి P4. ఓకే, P4 ఇచ్చారు, P1 ఇచ్చారు, మనకి T1 కూడా ఇచ్చారు. సో మనం కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ని 4 నుంచి 1కి జరిగే ప్రాసెస్ని తీసుకుందాం.
కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ని కన్సిడర్ చేస్తే కన్సిడర్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ P1 by T1 is equal to P4 by T4. ఓకే, మనకి P1 అంతా 1 bar కదా, T1 అంతా మనకి 313 degrees కదా. ఓకే, P4 is equal to 2.411 కదా. సో T4 is unknown. సో మనకి T4 అనేది తెలిసిపోతుంది కదా. సో ఈ T4 అటు సైడ్ తీసుకొచ్చి ఇక్కడ డివైడ్ అవుతున్న 313 మల్టిపుల్ చేసి డివైడ్ చేద్దాము. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, T4 ఇటు సైడ్ తీసుకొచ్చాను, 2.411 ఇటు ఉంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు వస్తే మల్టిపుల్ చేస్తుంది, ఇక్కడ 1 అనేది ఇంటూ చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ చేస్తుంది. సో T4 is equal to 754.64 కెల్విన్స్. ఓకే, మనకి ఇప్పుడు T4 వచ్చింది, కానీ మనకి T4 దగ్గర మనకి మ్యాక్సిమం టెంపరేచర్ కాదు, T3 దగ్గర మనకి మ్యాక్సిమం టెంపరేచర్, మ్యాక్సిమం ప్రెజర్ అనేది అప్లై అయి ఉంటుంది. సో మనం ఇప్పుడు T3ని ఫైండ్ అవుట్ చేయాలి, P3ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి P4 తెలుసు, 3కి 4కి మధ్యన ఉన్న ప్రాసెస్ ఏంటి, ఏడియాబాటిక్ ప్రాసెస్ కదా. ఈ ఏడియాబాటిక్ ప్రాసెస్ని తీసుకొని ఈ ఏడియాబాటిక్ రిలేషన్ ఉంటుంది చూసారా, ఆ ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి రిలేషన్ యూజ్ చేసి మనం P3ని ఫైండ్ అవుట్ చేద్దాం. రిలేషన్ ఏంటి, కన్సిడర్ ఏడియాబాటిక్ ఎక్స్పాన్షన్. ఓకే, అంటే P3 by P4 is equal to V4 by V3 పవర్ గామా కదా. ఓకే, V4 by V3 అంటే ఏంటి, ఎక్స్పాన్షన్ రేషియో కదా. సో 8 కదా ఎక్స్పాన్షన్ రేషియో, V3 తెలియపోయినా ఇది ఎక్స్పాన్షన్ రేషియో కాబట్టి మనం 8 రీప్లేస్ చేసుకోవచ్చు కదా. 8 పవర్ 1.4, గామా అంటే 1.4 కదా. ఓకే, 1.4 వేసాను. సో మనకి P4 తెలుసు కదా, మనకి హీట్ రిజెక్టెడ్ అయ్యే ముందున్న ప్రెజర్. సో మనకి P3 తెలుస్తుంది కదా, రాద్దాము. ఓకే, P3 ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 1.4 ఇంటూ P4 అంటే ఏంటి 2.411 కదా. సో P3ని మనం క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే 44.312 వస్తుంది. ఓకే, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ బార్. మనకి P3 వచ్చింది, మనం ఇప్పుడు T3ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇదే ఏడియాబాటిక్ ప్రాసెస్లో మనకి టెంపరేచర్ రిలేషన్ ఏంటి, T3 by T4 ఈజ్ ఈక్వల్ టు V4 by V3 పవర్ గామా -1 కదా. ఈ V4 by V3 అంటే మళ్ళీ సేమ్ 8, 1.4 -1 కదా. ఓకే, మనం ఇప్పుడు మ్యాక్సిమం టెంపరేచర్ ఎక్కడ, T3 కావాలి. సో మనం T4ని అటు సైడ్ తీసుకెళ్దాం. ఓకే, T4 మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి T3 ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 1.4 -1 అంటే 0.4 ఇంటూ T4 కదా. సో T4 వాల్యూ వేద్దాం. T3 ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 0.4 ఇంటూ 754.64. ఓకే, T4 ఈజ్ ఈక్వల్ టు 754.64. సో T3 ఈజ్ ఈక్వల్ టు రెండింటిని క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే 1460.7 వస్తుంది అనమాట. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్. ఓకే, మనం +273 చేశాను అనమాట నేను. ఓకే, నువ్వు నార్మల్గా అయితే ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1733.7 వస్తుంది. ఓకే, -273 చేస్తే 1460.7 డిగ్రీస్ వస్తుంది. ఓకే, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో చెప్తున్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.